వ్యవస్థనే సవాలు చేసిన ఒక డిజిటల్ సామ్రాజ్యం. దాన్ని కూల్చడానికి జరిగిన ఒక భారీ ఆపరేషన్. ఇది మామూలు పైరసీ వెబ్సైట్ కథ కాదు, ఒక డిజిటల్ దెయ్యాన్ని పట్టుకోవడానికి జరిగిన వేట గురించి. ఐబొమ్మ ఫౌండర్ ఇమ్మడి రవి అరెస్టైనప్పుడు సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్లు చూస్తే ఆశ్చర్యపోతాం. మా దేవుడు రవి మళ్ళీ వస్తాడు అంటున్నారు. అసలు ఒక నేరారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తికి ఇంత సపోర్టేంటి? ఇక్కడే అసలు కథ మొదలవుతోంది. ఈ ఒక్క ప్రశ్నే చుట్టూనే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అసలు ఈ కథలో హీరో ఎవరు, విలన్ ఎవరు, జనం ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? సరే, ముందుగా మొదటి భాగంలోకి వెళ్దాం. అసలు ఇతను నేరస్థుడా లేక హీరోనా? జనం ఎందుకు ఇలా రెండుగా విడిపోయారో కాస్త లోతుగా చూద్దాం. చూడండి, ఐబొమ్మ సక్సెస్కి కారణం అది ఫ్రీ అవ్వడం మాత్రమే కాదు. అసలు విషయం దాని యూజర్ ఎక్స్పీరియన్స్. ఒక పక్క లీగల్ యాప్స్లో యాడ్స్, లాగిన్ ప్రాబ్లమ్స్తో చిరాకు, ఇంకోపక్క ఐబొమ్మలో ఒక క్లిక్తో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సినిమా. ఈ ఒక్క తేడానే దానికి లక్షల మంది ఫ్యాన్స్ని తెచ్చిపెట్టింది. ఇక రెండో భాగం, పైరసీ పారాడాక్స్. ఇక్కడే మనకు కథలోని అసలు కాన్ఫ్లిక్ట్ కనిపిస్తుంది. ఒకవైపు ఆడియన్స్ సౌకర్యం, మరోవైపు ఇండస్ట్రీ మనుగడ. ఈ రెండింటి వాదనలు ఏంటో చూద్దాం. ఈ స్లైడ్లో ఉన్న త్రాసులాగే ఈ సమస్యకు రెండు వైపులా బరువైన పాయింట్సున్నాయి. ఆడియన్స్ ఏమంటున్నారంటే, టికెట్ రేట్లు మండిపోతున్నాయి, ప్రతీదానికి సబ్స్క్రిప్షన్ కట్టలేమంటున్నారు. అదే టైంలో ఇండస్ట్రీ వాళ్ళేమంటున్నారు, పైరసీ వల్ల మాకు కోట్ల నష్టమొస్తోంది, వేల మంది రోడ్డున పడుతున్నారని వాపోతున్నారు. అంటే ఇది సింపుల్గా రైటా రాంగా అనే విషయం కాదనమాట. 22,400 కోట్లు. ఇది పైరసీ వల్ల మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి కేవలం ఒక్క ఏడాదిలో వచ్చిన నష్టం. ఒకసారి ఆలోచించండి, ఈ డబ్బంతా ఎక్కడికి పోతోంది? ఇండస్ట్రీలోని రైటర్స్, టెక్నీషియన్స్, చిన్న చిన్న వర్కర్స్కి చేరాల్సిన డబ్బిది. నష్టం మామూలుగా లేదు. సరే, ఇప్పుడు కథ కాస్త క్రైమ్ థ్రిల్లర్లాగా టర్న్ అవుతుంది. ఈ డిజిటల్ దెయ్యం వెనకున్న మాస్టర్ మైండ్ని పోలీసులు ఎలా పట్టుకున్నారో స్టెప్ బై స్టెప్ చూద్దాం. పోలీసులు ఈ కేసుని ఎలా ఛేదించారో చూడండి. ఫస్ట్, హిట్ 2 సినిమా రిలీజ్కి ముందే హెచ్డీ ప్రింట్ లీక్ అవ్వడం, అదే అసలు ట్రిగర్. ఇక రెండో స్టెప్లో ఆ లీక్ ఎక్కడ్నుంచి వచ్చిందని ట్రేస్ చేస్తే హైదరాబాదులోని ఒకే ఒక్క థియేటర్ అని తేలింది. మూడో స్టెప్లో వాళ్లకొక క్లూ దొరికింది. ఒకే వ్యక్తి పదే పదే మిడిల్ రో సీట్లు బుక్ చేస్తున్నాడు. అతన్ని పట్టుకున్నారు. ఇక ఫైనల్గా నాలుగో స్టెప్లో అతనికి పేమెంట్స్ ఎలా జరిగాయంటే క్రిప్టోకరెన్సీ. ఆ ట్రేస్ చేయలేని ట్రాన్సాక్షన్స్ని ఫాలో అయ్యి మొత్తం నెట్వర్క్ని బయటపెట్టారు. ఇది నిజంగా అద్భుతమైన డిటెక్టివ్ వర్క్ కదా. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్. పోలీసులు పట్టుకున్న వాళ్లంతా చిన్న చిన్న చేపలు మాత్రమే అని వాళ్లకి వెంటనే అర్థమైపోయింది. అసలు కింగ్, ఈ మొత్తం నెట్వర్క్ని నడిపిస్తున్న ఆ దెయ్యం ప్రపంచానికే అవతలి వైపు నుంచి ఆపరేట్ చేస్తోంది. చూడండి, ఈ రవి తనని తాను చట్టానికి దొరక్కుండా ఉండటానికి ఎలాంటి ప్లాన్ వేశాడో. ఫేక్ ఐడీలు క్రియేట్ చేశాడు. తన సర్వర్లని నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లో పెట్టాడు. అక్కడ డేటా ప్రైవసీ చట్టాలు చాలా స్ట్రిక్ట్. వెబ్సైట్ డౌన్ అవ్వకుండా 65 మిర్రర్ వెబ్సైట్స్ రన్ చేశాడు. చివరికి మన ఇండియన్ సిటిజన్షిప్ వదిలేసి ఇండియాకి నేరస్తుల అప్పగింత ఒప్పందం లేని సెయింట్ కిట్స్ అండ్ నెవీస్ పాస్పోర్ట్ తీసుకున్నాడు. అంటే అతను చట్టం నుంచి తప్పించుకోవడానికి ఒక రకమైన డిజిటల్ కోటనే కట్టేసుకున్నాడు. అయితే ఈ కథలో అతిపెద్ద షాకింగ్ ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఐబొమ్మ వాడిన యూజర్లు తెలియకుండానే చెల్లించిన అసలైన వెల ఏంటో ఇప్పుడు చూద్దాం. మన డైరెక్టర్ రాజమౌళిగారు చెప్పినట్టు ఏదీ ఫ్రీగా రాదు. దాని వెనుక ఖచ్చితంగా ఒక ధర ఉంటుంది. ఐబొమ్మ విషయంలో ఆ ధర చాలా ప్రమాదకరమైనది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఐబొమ్మలో అసలైన ప్రాడక్ట్ ఫ్రీ సినిమా కాదు. అసలైన ప్రాడక్ట్ మనమే. మన పర్సనల్ డేటానే వాళ్లకసలైన ఆదాయం. సుమారుగా 50 లక్షల మంది, అవును 50 లక్షల మంది యూజర్ల పర్సనల్ డేటా అతని సర్వర్లలో ఉంది. అంటే ఐబొమ్మ వాడిన దాదాపు ప్రతి ఒక్కరి ఫోన్ నంబర్, ఐపీ అడ్రస్, వాళ్ల డిజిటల్ లైఫ్ మొత్తం అతని చేతిలో ఉందన్నమాట. మరి ఈ డేటాతో ఏం చేస్తారు? మనకి అప్పుడప్పుడు ఫేక్ పోలీస్ కాల్స్ వస్తుంటాయి కదా. డిజిటల్ అరెస్ట్ అని భయపెడతారు. లేదా లాటరీ గెలిచారని మెసేజ్లు, ఓటీపీ ఫ్రాడ్స్, వీటన్నిటికీ మన డీటెయిల్స్ ఎలా వెళ్తున్నాయనుకుంటున్నారు? ఐబొమ్మ లాంటి సైట్లు మన డేటాను ఇలాంటి సైబర్ నేరగాళ్లకు అమ్ముకుంటాయి. సో ఇక్కడ నష్టపోయేది సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదు, మనలాంటి సామాన్య ప్రేక్షకులు కూడా. సరే, చివరిగా ఆ తర్వాత ఏమైంది?
ఈ కథ ఎలా ముగిసింది, మనం దీని నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలేంటి చూద్దాం. ఎంత పెద్ద టెక్నాలజీతో డిజిటల్ కోట కట్టుకున్నా చివరికి రవి దొరికిపోయింది ఒక చిన్న హ్యూమన్ ఎర్రర్ వల్ల. అతను సర్వర్ ద్వారా దొరకలేదు, హైదరాబాద్కి తిరిగి వచ్చినప్పుడు హ్యూమన్ ఇంటెలిజెన్స్తో పట్టుబడ్డాడు. దీని బట్టి అర్థమవుతోంది కదా, టెక్నాలజీని మించిన నెట్వర్క్ ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు మనందరికీ చాలా ఉపయోగపడే ఒక విషయం, సైబర్ క్రైమ్స్ జరిగినప్పుడు పోలీసులు గోల్డెన్ అవర్ అని ఒక మాట వాడతారు. అంటే డబ్బులు పోయిన మొదటి గంటలోపే కంప్లైంట్ ఇస్తే ఆ డబ్బుని వెనక్కి తెప్పించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ నంబర్ 1930. ఇది ఇండియా నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్. వీలైతే ఇప్పుడే ఫోన్లో సేవ్ చేసుకోండి. ఏ చిన్న ఆన్లైన్ మోసం జరిగినా ఆ గోల్డెన్ అవర్ మిస్ అవ్వకుండా వెంటనే ఈ నంబర్కి కాల్ చేయాలి. ఇది చాలా ముఖ్యం. సో ఫైనల్గా ఐబొమ్మ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతోంది. ఈ డిజిటల్ యుగంలో మనం వాడే ఫ్రీ అనే పదానికి మనం చెల్లిస్తున్న అసలైన ధర ఏంటి? మన పర్సనల్ డేటానా, మన సెక్యూరిటీనా? దీని గురించి ఖచ్చితంగా ఆలోచించాలి.